నమస్కారం. మిగిలిన గెస్ట్స్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బాలయ్య బాబు గారు ఒకసారి ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. ఎందుకంటే విక్టరీ సింబల్ని తెలుగుదేశానికి విక్టరీ సింబల్ చూపిస్తూ మరి ఆయన అద్భుతంగా రాజకీయం ప్రదర్శించారని బహుదా ప్రశంసలు వస్తున్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అభిమానులు అయితే నాకు ఇవ్వడం ఇంకా నాలో ఖర్చులు పెంచింది. అంతే అంటున్నాను. అందుకే అన్నాను నాకు 2 నుంచి ఇక్కడ మొదలైందని. సో థ్యాంక్స్. మరి నేను నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది. నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, నా పాత్రే నాకు. ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు. ఆ ఛాలెంజ్లో నేనే అంతకంటాను. ఏంటి వీడికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు, నాన్నగారు ఆశిస్తులు, ఆ కళమ్మ తల్లి ఆశిస్తులు, ప్రేక్షక దేవుల. రైట్. రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో మొత్తానికి ఏంటంటే బాలయ్య బాబు గారు హిందూపురం వచ్చారు, రాజకీయం చేశారు, సినిమా గురించి చెప్పారు, తన విద్య తనని ఎలా నడిపిస్తుందో చెప్పారు, పుణ్య దంపతులైన తన తల్లిదండ్రులకి నివాళులు కూడా అర్పించారు. బాలయ్య బాబు రాజకీయం మొదలైందా రాష్ట్రంలో? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, నైనా టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు నిన్న మనం రాష్ట్రంలో చూసాం, కొన్ని మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ జరిగింది. అయితే ఇది 2021లో మనకి స్థానిక సంస్థ ఎన్నికలు జరిగాయండి రాష్ట్రంలో. వాసుదేవన్ గారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు ఇదే మాసం ఫిబ్రవరి మార్చి మాసాల్లో చేసుకున్నాం. దానిలో అత్యధికంగా 90% వైసీపీఏ గెలుచుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్ కూడా వాళ్ళే ఉన్నారు. టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, జనసేనకి కానీ నామమాత్రంగానే ఉన్నారు. అప్పుడు ఆ రోజు జరిగినటువంటి అరాచకాలు, ఎవరిని నామినేషన్ ఈయనివ్వకపోవటం, చేతులు నరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. రకరకాల నేపథ్యాల్లో జరిగినాయి. నాకు తెలిసి గుర్తుంది, టీడీపీ కూడా కొన్ని మున్సిపాలిటీలకి కూడా బహిష్కరించారని చెప్పి నాకు అది గుర్తుంది. అయితే ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకో సంవత్సరం అయితే వాసుదేవన్ గారు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేస్తాయి. ఈ పార్టీకి ఈ మాసానికే, వచ్చే సంవత్సరం 2026కి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తాయి. సో వచ్చేస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈ ఉప ఎన్నికలు రావటం, ఈ ఉప ఎన్నికలకి సంబంధించి వైసీపీ వాళ్ళందరూ అటు టీడీపీలోకి జాయిన్ అవటమో, లేకపోతే బీజేపీలో జాయిన్ అవటం, లేదా జనసేనలో జాయిన్ అవటమో, అక్కడ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు మార్చుకోవటం. ఇదేంటంటే మీకు ఒకటి వచ్చేస్తాను. నాకు వ్యక్తిగతంగా ఏంటంటే 2017లో అండి కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి వాసుదేవన్ గారు. అప్పుడు నేను కాకినాడ సిటీ ప్రెసిడెంట్ బీజేపీ. సో ఎన్నికలకు పోటీ చేసేటప్పుడు టీడీపీ, బీజేపీ కలిసి వెళ్ళాం కూటమిగానే. ఆ రోజు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయంటే 48 స్థానాలకి డివిజన్స్ కి పోటీ జరుగుతాయండి. 2 కోర్టు వల్ల ఆగింది. 48 జరిగితే 35 టీడీపీ గెలుచుకున్నాం, టీడీపీ గెలిచింది. 3 బీజేపీ గెలిచాం, 10 వైసీపీ. సో ఆ రోజు మా మేయర్, డిప్యూటీ మేయర్ టీడీపీ వాళ్ళే ఉన్నారు. అయితే 2019 ఎన్నికలు అయ్యేసరికి, ఫలితాలు వచ్చేసరికి వైసీపీ మొత్తం ఆరుగారు అయిపోయింది. వైసీపీలోకి టీడీపీలో, బీజేపీలో ఉన్నటువంటి 3 ఇద్దరు వెళ్ళిపోయారు. అలాగే టీడీపీలో నుంచి 35 మంది, 25 మంది వెళ్ళిపోయారు. సో వైసీపీ 10 వాళ్ళకి 38 వెళ్ళిపోయినాయి. 4 ఏళ్ళు వెయిట్ చేశారు. 2021లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి మేయర్, డిప్యూటీ మేయర్ మార్చుకున్నారు. మార్చుకుని ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు నేను ఒక నగర అధ్యక్షుడిగా నన్ను కూడా పోటీ చేయమంటే నేను అన్నాను, నన్ను నమ్ముకొని, పార్టీని నమ్ముకొని చాలా మంది కొత్త వారు వచ్చారు, వాళ్ళందరూ పోటీ చేస్తారు, వాళ్ళందరూ దగ్గర నుంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో నేను కూడా పోటీ చేయను, నేను గెలిపించుకుంటాను అందరిని చెప్పేసి ఎంతో కష్టపడి ఎంత చేస్తే మా కార్పొరేటర్లో 3 ఎగరి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికలు అయ్యాక దానిలో ఒకటి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. సో ఇలాగ తప్పదాటులో దూకేస్తా ఉంటే అసలు ఏంటిది ఎన్నికల ప్రక్రియ? దీనికి ఎందుకు మనం కష్టపడాలి, ఎందుకు చేయాలి? పోనీ మేయర్కి, డిప్యూటీ మేయర్కి ఏదన్నా పెద్ద
పవర్స్ ఏమైనా ఉంటాయంటే ఆ పవర్స్ కూడా లేవు. నేను కనిపించింది ఏంటంటే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాక అటు మేయర్ టీడీపీ ఉన్నా సరే పెద్దగా వాళ్ళ వాయిస్ ఉండేది కాదు, ఆయన ఏది చెప్తే అది జరిగేది. సో పెద్దగా పవర్ లేదు. అలాంటిది ఎందుకు ఈ ప్రశ్న అనుకున్నా ఉండేవాడిని. సో ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీ చేసిన విధంగా మనం చూసాం, ఏ రకాల అరాచకాలు చేసాం. మనం కూడా అటువంటి అరాచకాలు లేకపోతే ఇటువంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఒక సంవత్సరం కోసం పోనీ రైట్ పాయింట్ సార్, యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. రవికిరణ్ గారు, యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. ఎందుకంటే మీలో ఆ అంతఃశోధన అయితే ఉంది బీజేపీలో. ఏంటంటే ఆ అరాచకం, నిన్న మీదపడి బస్సుల అద్దాలు పగలగొట్టాల్సినంత నెసిటీ, ఒక రోజు పెళ్లికి ముఖం అంతా కాటుకని ఒక సామెత ఉంది. కరెక్ట్గా మీరు అన్నది కరెక్ట్. ఒక్క ఏడాది భాగ్యానికి ఇంత చేసుకోవాలా, ఇంత చేటు. ఎమ్మెల్యే గారి కుమారుడు, ఆయన అనుచరులు కూడా, అలాగే టీడీపీ క్యాడర్స్ కూడా. ఇప్పుడు వాళ్ళేదో రోజా లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారని కాదు, కానీ వాస్తవంగా విజువల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. మనం ఎలాగో మాట్లాడుతుండగానే పక్కన చూడొచ్చు ఎలాంటి విధ్వంసం జరిగిందో. రవికిరణ్ గారు, ఇప్పుడు నేను అనేది